ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. లోకేష్ తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు. కాసేపట్లో లోకేష్ కి సిఐడి బృందం నోటీసు ఇవ్వనుంది. ఇప్పటికే సిఐడి బృందం ఢిల్లీలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ 41A నోటీసులు అందజేయనున్న సిఐడి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. లోకేష్ తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు. కాసేపట్లో లోకేష్ కు సిఐడి బృందం నోటీసు ఇవ్వనుంది. ఇప్పటికే సిఐడి బృందం ఢిల్లీలో ఉంది. కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ కు 41A నోటీసులు అందజేయనున్నది సిఐడి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, కాసేపట్లో లోకేష్ కి అయితే సిఐడి బృందం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే తొలుతగా లోకేష్ కు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ ప్రారంభించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఏమైనా ఇచ్చారనే దానిపై కూడా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడగడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ముందస్తు నోటీసు ఇచ్చడానికి సిద్ధంగా ఉందామనే దానిపై కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో ఈ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు లోకేష్ కు 41A పిఆర్సీసీ నోటీసులను అందజేయాలనేది కూడా హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం సిఐడి బృందం ఢిల్లీలోనే ఉంది. మరి కాసేపట్లోని లోకేష్ కు 41A సిఆర్పిసి నోటీసులను ఇవ్వబోతుంది. దాంతో పాటు లోకేష్ ఖచ్చితంగా ఈ కేసులోని సిఐడి అధికారులకు సహకరించాలి, విచారణలో భాగంగా అనేది కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినందుకు ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ 41A నోటీసులు తీసుకొని సిఐడికి ఎంతవరకు సహకరిస్తారు లేదని చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంటే, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతున్న ఫైబర్ గ్రిడ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తుంది. అందుకనే లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు అనేది మాత్రం మరోపక్క పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతుంది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఎవరికి వారు చెప్పుకున్నా సరే ప్రస్తుతం మాత్రం ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి 3-4 రోజుల క్రితం సిఐడి అధికారులు లోకేష్ ను A14 నిందితుడిగా చేరుస్తూ మెమోను ఏసీపీ న్యాయస్థానంలోని అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ మెమో ఆధారంగా బయటకు వచ్చిన నేపథ్యంలో A14 గా లోకేష్ ను సిఐడి అధికారులు చేర్చిన తర్వాత వెంటనే ఇందుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కోసం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి లోకేష్ మొన్న హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోని ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలోని 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలని కూడా సిఐడి అధికారులను ఆదేశాలు జారీ చేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా సిఐడి అధికారులు ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి బృందం కాసేపట్లోని లోకేష్ ను కలిసే అవకాశాలు ఉన్నాయి. 41A సిఆర్పిసి నోటీసులను హైకోర్టు ఆదేశాలతోని సిఐడి అధికారులు ఇవ్వబోతున్నారు. దాంతో పాటు ఖచ్చితంగా లోకేష్ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణలో భాగంగా సిఐడి అధికారులకు సహకరించాలనేది మాత్రం
కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎంతవరకు దీనిపై లోకేష్ స్పందిస్తారు, కోర్టు ఆదేశాల మేరకు ఎంతవరకు సహకరిస్తారు అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లోకేష్ కి సంబంధించిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పాటు 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలని కూడా సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లోని సిఐడి అధికారుల బృందం ఢిల్లీలో లోకేష్ ను కలిసి సిఆర్పిసి నోటీసులు ఇవ్వబోతుంది. అయితే గాలిబ్, ఒకవేళ లోకేష్ దీనికి కనుక సహకరిస్తే ఆయన్ని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అంటే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి దానికి సంబంధించిన ప్లాన్ మార్చడంతో పాటు మొత్తం అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 3 ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ప్లాన్స్ మూడిట్లోని రెండో ప్లాన్ ను పూర్తిగా ప్రభుత్వం ఆమోదింపచేసింది. ప్రధానంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణంలో భాగంగా పొడిగింపు మాత్రం చేశారు. దాదాపు పెనమలూరు ఆ ప్రాంతం వరకు కూడా పొడిగింపు చేశారు. ఇందులో ప్రధానంగా లోకేష్ తో పాటు హెరిటేజ్ భూములు కూడా లబ్ధి చేకూర దాని పక్కన నుంచే ఇందుకు సంబంధించిన ప్లాన్ వేశారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించిన ఎవరైతే పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఆ చంద్రబాబుకు సంబంధించిన అనుయాయులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చేలాగా ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించారు అనేది మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే ప్రభుత్వం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 ప్లాన్లు తీసుకొచ్చింది. అయితే ప్లాన్ బి పరంగా దాదాపు 97 కిలోమీటర్ల దూరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతుంది. దాంతో పాటు 1200 ఎకరాల్లోని దాదాపు 2500 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన అప్రూవల్ కూడా ఇచ్చింది. దాదాపు సింగపూర్ కంపెనీకి సంబంధించి కూడా పూర్తి నిర్మాణాలు చేపట్టేందుకు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారుతుంది పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన దగ్గర వారు కావచ్చు, దానికి సంబంధించిన వారు అనుయాయులకు పూర్తిగా అప్పచెంపే దిశగా కూడా వాళ్ళ భూములు దగ్గరలోనే ఉన్న వాళ్ళ భూములు పెంచుకునే దిశ కూడా ఈ నిర్మాణాలు చేపట్టారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. దాంతో పాటు అక్కడ ఎవరైతే ఉన్నారో కొన్న దళితుల భూములు కూడా పూర్తిగా బెదిరింపు ధోరణిలోనే అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు లాక్కొని దాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ భూముల లోపల నుంచే భూముల పక్క నుంచే నిర్మాణాలు చేపట్టారంటే పలు ఆరోపణలు చేస్తూ ఇందుకు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసును గత 3 సంవత్సరాల క్రితం సిఐడి స్వీకరించిన పరిస్థితి కనపడుతుంది. అందుకు సంబంధించి కూడా విచారణ ప్రారంభించింది. అయితే గతంలోని A1 నిందితుడిగా చంద్రబాబు, A2గా నారాయణతో పాటు A3, A4 గా ఇతరులు ఉన్నారు. అంటే A14 గా తాజాగా లోకేష్ పేరును చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్మాణాలు చేపట్టిన ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ డిజైన్ లో భాగంగా అతని పాత్ర ఎంతవరకు ఉంది, దాంతో పాటు అతని ప్రోద్బలం ఎంతవరకు ఉంది, గతంలో మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలోని తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో హెరిటేజ్ భూములు కావచ్చు, ఇతర భూములకు సంబంధించి ఎంతవరకు సహాయ సహకారాలు అందించారో దానిపై కూడా కొంత సమాచారం సేకరించాలనేది మాత్రం సిఐడి చెప్తుంది. ఈ కేసు మరింతగా ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా లోకేష్ ను కూడా విచారించాలి. ఇలాంటి పరిస్థితుల్లోని బెయిల్ ఇవ్వకూడదు అనేది మాత్రం ప్రధానంగా ఈ రోజు జరిగిన వాదనలోని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని ఏ విధంగా సహకరిస్తారు సిఆర్పిసి సంబంధించినది మాత్రం చూడాల్సింది. పరికాసేపట్లోని ఢిల్లీలోని సిఐడి బృందం లోకేష్ ను కలవబోతుంది. ఇందుకు సంబంధించిన నోటీసులు. రైట్. థ్యాంక్ యూ గాలిబ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.